బ్రేకింగ్ న్యూస్ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో భేటీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ ఆంజనేయులను అరెస్టుపై స్పందిస్తూ కూడా కూటమి పాలన పరాకాష్ఠకు నిదర్శనమని అన్నారు ఆయన. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వం తీరును కోర్టే తప్పుపట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోతున్నాయని, దుర్మార్గపు సాంప్రదాయాలకు తెరలేపుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాగే గనక కొనసాగితే రాష్ట్రంలో అరాచకమే ఉంటుందని అన్నారు జగన్. మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఇరికించాలని చూస్తున్నారని, తన కాలేజ్ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు మాజీ సీఎం. విశాఖలో 3,000 కోట్ల రూపాయల భూమిని ఊరు పేరు లేని ఒక కంపెనీకి రూపాయికే కట్టబెట్టేశారని ఆరోపించారు. లేని ఆరోపణలు సృష్టించి తప్పుడు సాక్ష్యాలు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు జగన్. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై సిఐడి గతంలో కేసు కూడా పెట్టింది. మరి ఏది స్కామ్ అంటూ ప్రశ్నించారు జగన్. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, లేదా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని క్యాడర్ కు సూచించారు. మనం తీసుకువచ్చిన లిక్కర్ విధానం విప్లవాత్మకమైనదని, ఇక ప్రైవేటు దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించిందని, అమ్మకాల వేలాల్ని తగ్గించి లిక్కర్ ట్యాక్సులు పెంచామని గుర్తు చేశారు. దీనివల్ల రేట్లు పెరిగాయి, అమ్మకాలు తగ్గాయి. మరి ఎవరి హయాంలో స్కామ్లు జరిగాయని ప్రశ్నించారు. దేన్ని వదిలిపెట్టకుండా వైసీపీ మీద బురద జల్లి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచేసి దోచేస్తున్నారని మాజీ సీఎం ఆరోపించారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంట్, స్టీల్ రేట్లు పెరిగాయి. 36,000 కోట్ల రూపాయల పనులను ఇప్పుడు 77,000కు పెంచారని ఆరోపించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారని, మొబిలైజేషన్ అడ్వాన్సెస్ తీసుకువచ్చారని, ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ కూడా చూడలేదని అన్నారు జగన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయని, కానీ దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఏదైనా ప్రజల సమస్య బయటకు వచ్చిందంటే ఆ వెంటనే చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేసేస్తున్నారని ఆరోపించారు. మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారు? సూపర్ 6, సూపర్ 7 హామీలు అసలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారని, 3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు జగన్. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో భేటీలో జగన్ ఈ అంశాలపై అయితే చర్చించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అక్కడి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో జగన్ ఇటు కూటమి ప్రభుత్వంపై బాగా ఫైర్ అయినట్టు తెలుస్తోంది. అసలు ఏం చర్చించారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యులు పొలిటికల్ అడ్వైజ్ కమిటీ సమావేశం దాదాపుగా 3 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో అనేకమైన అంశాలకు సంబంధించి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పీఏసీ సభ్యులకి ఇటీవల కాలంలో 33 మంది పీఏసీ సభ్యులని కొత్తగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. వారందరికీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ పటిష్టపై దిశానిర్దేశం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6, సూపర్ 7 పేరుతో హామీలు ఇచ్చారు, కానీ ఒక్క హామీ అమలు చేయలేదు. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో 37,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పటికి 67,000, 68,000 కోట్లు పెంచారు. ఒక సిమెంట్ ఇనుము తప్ప మిగిలిన రేట్లు ఎక్కడా పెరగలేదు. కానీ ఎందుకు ఇంత అమాంతంగా పెంచారు? దేశం అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆదాయం పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆదాయం తగ్గిపోయి నేతల ఆదాయం పెరిగిపోతుందని చెప్పి కూడా తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. అలాగే మన ప్రభుత్వానికి సంబంధించి అంటే వైసీపీ సర్కార్లో మద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాన్సెంటీ ప్రకారం జరిగింది. రేట్లను పెంచాము, అమ్మకాలను తగ్గించాం. కానీ ఇప్పుడు కూటమి సర్కారు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు అమ్మకాలకి ఇష్టానుసారంగా దోచుకుంటారు.
దక్కించుకుంటున్న పరిస్థితి కనిపించింది. 2014-19 వైసీపీ టీడీపీ ప్రభుత్వంలో కూడా లిక్కర్ స్కామ్పై కూడా కేసు నమోదైంది. కానీ మన ప్రభుత్వంపై అక్రమాలు జరిగాయని చెప్పి కేసు నమోదు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఇటువంటి సమయంలో ఇప్పటికే 1 సంవత్సరం ముగిసింది, చివరి సంవత్సరం ఎన్నికలకు పోతుంది. రానున్న 2-3 సంవత్సరాల్లో ప్రజల్లో ఉండాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజా సమస్యలు ఏజెండాగా పరిష్కరించాలి. అలాగే ఏ జిల్లాలో కానీ, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో కానీ ఒక సమస్య వస్తే వెంటనే నియోజకవర్గ నేతలు, జిల్లా నేతలు అప్రమత్తమై కమిటీ వేయాలి, ఆ సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. పార్టీ నుంచి ఆదేశాలు రావాలి, రాష్ట్ర స్థాయి నుంచి రావాలి, జిల్లా స్థాయి నుంచి రావాలని ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. నియోజకవర్గ స్థాయిలోని నిర్ణయం తీసుకొని పార్టీ భవిష్యత్తు కోసం వ్యూహరచన అమలు చేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు అనేక అంశాలకు సంబంధించి కూడా పార్టీ నేతలకి, కార్యకర్తలకి కీలకమైన ఉపన్యాసం చేశారు. పిఎస్సి సభ్యులంటే జిల్లా స్థాయిలో కీలకమైన వ్యక్తులుగా భావించాలి. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే సామర్థ్యం కల వ్యక్తులు మీరంతా కూడా జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, గ్రామస్థాయి అధ్యక్షుల నియామకానికి ఎంపిక చేయాలి. వారన్నింటినీ కూడా కార్యాచరణ రూపొందించాలి. త్వరలో సభ్యత నమోదుపై ఫోకస్ పెట్టాలి. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ ఎంపిక విధానం అంటే అధ్యక్ష ఎంపిక విధానాన్ని అమలు చేయాలి. పార్టీ క్రియాశీలకంగా ఎదిగే విధంగా దిశానిర్దేశం చేయాలి. అలాగే లిక్కర్ స్కామ్ విషయానికి సంబంధించి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. లేనిపోని సాక్ష్యాలు సృష్టించి ఇబ్బందులు పాల్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఏదైతే కొద్దిసేపు క్రితమే ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారో ఆయన అరెస్టుకు సంబంధించి కూడా జగన్ ఘాటుగానే స్పందించారు. లేనిపోని అంశాలు తెర మీదకు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా స్టేట్మెంట్ తీసుకొని తద్వారా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. సాక్షాత్తు హైకోర్టే 2 ఐపీఎస్ అధికారుల అరెస్టు వ్యవహారానికి సంబంధించిన కేసు నమోదుకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి నేపథ్యంలో మరొక వ్యక్తిని ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 78 అంశాలకు సంబంధించి కూడా పిఎస్సి సభ్యులతో జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. మీరే పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పట్టుకొమ్మలుగా ఉండి పార్టీ భవిష్యత్తులో విజయమై పనిచేయాలా, కృషి చేయాలని చెప్పి పార్టీ పిఎస్సి సభ్యులకు జగన్ అయితే దిశానిర్దేశం చేశారు. సత్తాస్ అయితే శివ, ప్రెసెంట్ ఏపీ పాలిటిక్స్ లో 2 కేసెస్ కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకటి నటి జత్వాని కేసు, ఇంకొకటి లిక్కర్ స్కామ్ కేసు. ఈ రెండిట్లో కూడా వైసీపీ ఇన్వాల్వ్ అయి ఉంది. దీనికి సంబంధించి కూడా జగన్ అటు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్య మాత్రమే అంటున్నారు. సో దీనికి సంబంధించి అసలు ఆయన కామెంట్ మనం ఎలా చూడాలంటారు? అంటే సాధారణంగా చూసుకుంటే ఇటు నటి జత్వానికి సంబంధించి ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు. నటి జత్వానికి ఆమె బాంబే నుంచి విజయవాడ వచ్చి తనకు జరిగిన అన్యాయం, తనను ఎవరు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, తనపై ఏ రకంగా లైంగిక దాడులకు పాల్పడ్డారు, ఏ రకంగా తన ఇల్లుని బలవంతంగా రాయించుకున్నారు, తన ఆస్తులను ఏ రకంగా చేశారు, దీనికి సంబంధించి ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా శరవేగంగా ప్రభుత్వం అయితే దర్యాప్తు చేయలేదు. దాదాపుగా ఆమె ఫిర్యాదు చేసి 6 నెలలు సమయం గడుస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి సిఐడికి బదలాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారో, డిఎస్పీలు, సిఐ స్థాయి అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. వెంటనే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి కూడా బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఎటువంటి అక్రమాలు, అవినీతి జరగలేదు. కానీ కావాలనే బురద జల్లే ఉద్దేశంతో ఈ నటి జత్వాని కేసును తెర మీదకు తీసుకొచ్చి ఏదో రకంగా ఇబ్బందులు పాల్చేయనే ఉద్దేశంతో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ప్రజల్ని, పోలీసుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా జగన్ అయితే విమర్శల వర్షాన్ని గుప్పించారు. మరొక అంశం లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీంట్లో దాదాపుగా 3,000 కోట్ల రూపాయల పైగా అక్రమాలు జరిగాయని చెప్పి సిట్ ప్రాథమిక విచారణలో తేల్చింది. సో ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించిన నిన్నటి వరకు కీలకమైన వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి దాంట్లో అక్రమాలు జరిగాయి, దీంట్లో కర్త కర్మ క్రియ పసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి జగన్ కూడా కావాలని మిథున్ రెడ్డిని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడే కానీ అసలు లిక్కర్కి సంబంధించి ఏం జరిగింది, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి విషయానికి సంబంధించి కానీ, లేకపోతే ఆయన కింద ఉన్న వ్యక్తుల గురించి కానీ, అలాగే కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి హైదరాబాదు, విజయవాడ సమావేశం అంశాన్ని కూడా జగన్ ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణం ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే అంశాన్ని మాత్రమే ఆయన హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహారాన్ని, ఇక్కడ మిథున్ రెడ్డి వ్యవహారం, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి ఆయన చాలా కీలకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మిథున్ రెడ్డికి సంబంధించి పార్లమెంట్లో పార్టీ నేతగా ఉన్నారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అంటే రాష్ట్రంలో జరిగే ప్రతి అంశానికి సంబంధించి ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. సో షాడో సీఎం, షాడో డీజీపీగా కూడా ఆయన ఇంటెలిజెన్స్ డీజీని వ్యాఖ్యానిస్తారు. సో ఇదే వ్యవహారం జరిగింది. సో ఆయన జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. సో ఏమి చేయాలన్న జగన్ ఆయనతో చెప్పి చేయించారు. సో అందుకే ఆయన్ని టార్గెట్ చేశారనేది జగన్ చేస్తున్న ఆరోపణగా కనిపిస్తూ ఉంది. సప్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.